ఒక శనివారం సాయంత్రం సూర్యాస్తమయపు కాంతి ఆ ఊరికి ఓ వింత అందాన్నిచ్చింది. గ్రామంలోని సన్నటి వీధుల్లో ఒక నల్లపూసల గోడలతో ఉన్న చిన్న ఇల్లు. ఆ ఇంట్లో అనన్య అనే యువతి తన తల్లి కమలమ్మతో జీవిస్తుంది. అనన్య అందంగా, అభ్యాసం, ఆత్మస్థైర్యంతో ప్రసిద్ధిరాలు. అనన్యకు చిన్నప్పటి నుండి సంగీతం అంటే చాలా ఇష్టం. తన తండ్రి పాములరావు మధుర గాయకుడు. అనన్య కూడా తన తండ్రిలా పెద్ద గాయని కావాలని కలలు కనేది. కానీ తన తండ్రి అనారోగ్యంతో మరణించడం వారి జీవితంలో చీకటిని తెచ్చింది. తండ్రి మరణం తర్వాత అనన్యకు కుటుంబ బాధ్యతలు వచ్చాయి. తల్లి కమలమ్మ అనారోగ్యంతో మంచం పెట్టింది. అనన్య తన చదువుతో పాటు తల్లిని చూసుకోవడానికి కృషి చేస్తుంది. తండ్రి చూపిన సంగీత మార్గంలో ఆమె ప్రతిరోజు రాత్రి అభ్యాసం చేసేది. ఆమె కలలే ఆమెకు ప్రేరణ. ఒకరోజు గ్రామంలో ప్రముఖ సంగీత శిక్షణ కేంద్రం ఒక కార్యక్రమం నిర్వహించింది. అనన్య తన ప్రదర్శన కోసం బాగా సిద్ధమైంది. ఆమె గానం విని ప్రేక్షకులు ఆకట్టుకున్నారు. శిక్షణా కేంద్రం నిర్వాహకుడు రమణయ్య గారు ఆమె ప్రతిభను గుర్తించి ఆమెకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అనన్య తన కష్టం, నిరీక్షణ ఫలితంగా సంగీతంలో ప్రావీణ్యం సాధించింది. ఆమె పేరుతో గ్రామం గర్వపడింది. అనన్య కేవలం తన తల్లి ఆశీస్సులతో కాక తన తండ్రి కలలను సాకారం చేసింది. అనన్య తన విజయాన్ని గ్రామానికి అంకితం చేసింది. ఆమె తన తల్లి కమలమ్మకు ఉన్నంతకాలం తోడుగా ఉండి తన విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగించింది. ఆమె కథ కేవలం సంగీత విజయమే కాదు, కష్టం, సహనంతో సాధించిన ఒక పెద్ద విషయం. అనన్య కథ మనకు నిరీక్షణ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మనం కలలు కనడం, వాటిని సాధించడానికి కృషి చేయడం, కష్టపడడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. అనన్య తన జీవితంలో ఎదురైన అన్ని విఘ్నాలను అధిగమించి విజయాన్ని సాధించిన విధానం మనకి స్ఫూర్తినిస్తుంది. మనకు అనన్య లాంటి స్ఫూర్తి కలిగిన జీవితాన్ని గడపాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ మై స్క్వేర్ ఛానల్. బై బాయ్.